తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ వద్ద గల శ్రీ గరుడాంజనేయ స్వామి ఆటో స్టాండ్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ గరుడాంజనేయ టాక్సీ యూనియన్లో 56 మంది సభ్యులున్నారు. శ్రీ గరుడాంజనేయ టాక్సీ యూనియన్ పాత కార్యవర్గం సమయం ముగియడంతో మంగళవారం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ గరుడాంజనేయ టాక్సీ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ను, టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్ను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గౌడ్, సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాసులు, ట్రెజరర్ రాము యాదవ్, జాయింట్ ట్రెజరర్ అంజీ, గౌరవ సలహాదారులుగా ఖాన్ భాయ్, ఎం జయప్రకాష్, భాను యాదవ్, ముఖ్య కార్యదర్శులుగా మణి, హరినాయుడు, దిలీప్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ గరుడాంజనేయ టాక్సీ స్టాండ్ వద్ద యూనియన్ అధ్యక్షులు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం మంగళవారం టపాకాయలు పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గరుడాంజనేయ టాక్సీ యూనియన్ గౌరవాధ్యక్షులు అలాగే టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్ను నూతన కార్యవర్గం దుశ్శాలువులతో సత్కరించి ఆహ్వానించారు. అనంతరం కృష్ణ యాదవ్ కేక్ కట్ చేసి నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించారు. టాక్సీ యూనియన్ స్టాండ్ను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి అండదండలుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నరసింహ యాదవ్ అన్నగారు మాకు వచ్చి కొన్ని సూచనలు ఇచ్చారు. ఇది ఆధ్యాత్మిక నగరం అని చెప్పి వచ్చే యాత్రికులకి ఎవరికి కానీ మా ట్యాక్సీ తరఫున ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క సొంత గమ్యస్థానం చేర్చాలని మాకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా మా యొక్క యూనియన్ సమస్యలు కానీ ఇంతకుముందు మేము బాధల సమస్యలు కానీ ఏమున్నా దగ్గర ఉండి మాకు నరసింహ యాదవ్ గారు వచ్చి నెరవేరుస్తామని చెప్పారు పార్లమెంట్ అధ్యక్షుల గారు. తర్వాత వాళ్ళ తమ్ముడు కృష్ణ యాదవ్ గారు అన్నగారే మాకు ఈ రోజు నుంచి గరుడాంజనేయ ట్యాక్సీ యూనియన్కి ఒక ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాము. మా సమస్యలు కానీ ఎటువంటిది ఉన్నా దగ్గర ఉండి మాకు కృష్ణ యాదవ్ గారు నెరవేరుస్తారు. గౌరవ అధ్యక్షులుగా ఈరోజు అన్నగారిని ఎన్నుకున్నాము. శ్రీ గరుడాంజనేయ ట్యాక్సీ యూనియన్ నూతన కార్యవర్గం పాలకవర్గం ఎన్నుకోబడింది. అయితే నూతన ప్రెసిడెంట్గా ఎం రాజేష్ యాదవ్ను ఏకగ్రీవం ఎన్నుకోబడింది. అలాగే గౌరవ అధ్యక్షులుగా పార్లమెంట్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నరసింహ యాదవ్ గారిని, అలాగే కృష్ణ యాదవ్ గారిని, అలాగే నాగరాజ్ యాదవ్ గారిని అన్నగారిని మొత్తం గౌరవ అధ్యక్షులు ఎన్నుకోబడింది. నూతన పాలకవర్గం నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. అదేవిధంగా మాకు ఈ ట్యాక్సీ యూనియన్లో సమస్యలు ఉన్నా కూడా మాకు అతను హామీ ఇచ్చారు. ఏ సమస్యలు ఉన్నా మున్సిపాలిటీ కానీ రోడ్డు సంబంధించి కానీ ఏదైనా ఉన్నా మేము అతనికి పోలీస్ సమస్యలు ఉన్నా అతని దృష్టి తీసుకెళ్తే అతను మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మేము యాత్రికుల పట్ల గౌరవ మర్యాదలు నడుచుకుంటూ మా యూనియన్కి మంచి పేరు తీసుకురావాలని మా నూతన కార్యవర్గాన్ని మేము అభినందిస్తున్నాం. మా ప్రెసిడెంట్ గారిని అభినందిస్తున్నాం.